హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం చూడబోయే వీడియోలో మన అరచేతిలో ఉండే రేఖలు ఎలా ఉండడం వల్ల మన భవిష్యత్తు ఎలా ఉంటుంది అనే విషయాలను తెలుసుకుందాం. మన అరచేతిలో ముఖ్యమైన రేఖలు తప్ప అనవసరమైన రేఖలు లేని హ్యాండ్ ని ఎంప్టీ హ్యాండ్ అని అంటారు. ఇలాంటి అరచేయి ఉన్న వారికి బ్యాలెన్స్ మైండ్ ఉంటుంది. వారు దేనికి ఎక్కువగా రియాక్ట్ అవ్వరు. ప్రతి విషయాన్ని బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు. అంతేకాకుండా తమ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా వాటిని తట్టుకొని నిలబడగలిగే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే ఎవరి చేతిలోనైనా ముఖ్యమైన రేఖలతో సహా ఇంకా అనవసరమైన అడ్డు తిట్టుగా ఉంటే రేఖలు ఉండే వారి అరచేతిని ఫుల్ హ్యాండ్ అని అంటారు. అలాగే ఈ ఫుల్ హ్యాండ్ ఉండే వారికి అనవసరమైన ఆలోచనలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా వీరి జీవితంలో ఎక్కువగా కష్టాలు కూడా ఉంటాయి. అలాగే అరచేతిలో ఇలా అడ్డదిడ్డమైన రేఖలు ఉండే వారికి డయాబెటీస్ కూడా ఎక్కువగా ఉంటుంది. అలాగే వీరికి మానసిక ఆందోళన ఎక్కువగా ఉండి మానసిక ప్రశాంతతను పొందలేకపోతారు. అలాగే వీరికి థైరాయిడ్ కూడా వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అలాగే వీరు సంచలనమైన మనస్తత్వాన్ని కలిగి ఉంటారు. అలాగే వీరికి ఎక్కువగా హెడేక్ వస్తూ ఉంటుంది. అలాగే అరచేతిలో రేఖలు కుజస్థానంలో ఎక్కువగా ఉంటే కోర్టుకు సంబంధించిన గొడవలు వారికి ఎక్కువగా ఉంటాయి. అలాగే వీరికి భూమికి సంబంధించిన గొడవలు కూడా ఎక్కువగా ఉంటాయి. అలాగే అరచేతిలో రేఖలు శుక్రస్థానంలో ఎక్కువగా ఉంటే కుటుంబానికి సంబంధించిన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అందువల్ల కుటుంబంలో మనశ్శాంతి ఉండదు. అలాగే వీరికి భార్యాభర్తల మధ్య గొడవలు కూడా ఎక్కువగా వస్తాయి. అలాగే మన అరచేతిలో రేఖలు చంద్రస్థానంలో ఎక్కువగా ఉంటే వారికి మానసిక ప్రశాంతత ఉండదు. అంతేకాకుండా వీరికి మానసిక పరమైన సమస్యలు ఎక్కువగా ఉంటాయి. అలాగే మన అరచేతిలో బుధ స్థానంలో రేఖలు ఎక్కువగా ఉంటే వ్యాపారంలో గొడవలు వస్తాయి. అంతేకాకుండా వ్యాపారాలలో నష్టాలు కూడా ఎక్కువగా వస్తాయి. సో ఫ్రెండ్స్, చూసారుగా మన అరచేతిలోని రేఖలను బట్టి మన జీవితం ఎలా మారబోతుందో తెలుసుకున్నారు. ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.